హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ సైడ్ వచ్చేసి లాండ్రీ షాప్ బిజినెస్ గైస్. సో గైస్, మనము లాండ్రీ షాప్ చూసుకుంటే అయితే డే టు డే దీని డిమాండ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ ఇవన్నీ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది డే టు డే. ఇదే విధంగా మన హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో బట్టలు కూడా లాండ్రీ వాళ్ళకి వేయడం జరుగుతుంది. వాళ్ళు A to Z చేసిస్తారు కాబట్టి, లైక్ వాష్ కానీ, డ్రైయింగ్ కానీ, ఐరన్ కానీ అన్ని చేసిస్తున్నారు కాబట్టి టైం సేవింగ్ కూడా కాబట్టి అందరూ ఈ యొక్క లాండ్రీ షాప్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. సో గైస్, ఈ బిజినెస్ అనేది మనం విత్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో గైస్, ఫస్ట్ అయితే నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ గురించి చెప్తా, దాని తర్వాత విత్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తా. సో మెయిన్లీ అయితే గైస్, ఈ లాండ్రీ షాప్ బిజినెస్ లో మనకి 30 to 40% అయితే మార్జిన్ ఉండడం జరుగుతుంది. పెద్ద మార్జిన్ గైస్, 30 to 40% అనేది పెద్ద మార్జిన్. వేరే బిజినెస్ లో మీకు ఇంత మార్జిన్ కూడా రాదు. చాలా మంది పెద్ద ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్ లో, 30 to 40% మీదనే ఇంకా సంపాదిస్తున్నారు వాళ్ళు. సో గైస్, ఫస్ట్లీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మీరు చూసుకుంటే ఫస్ట్ అయితే మీరు లోకల్ ఏరియాలో ఎవరైతే లాండ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరైతే టైఅప్ అవ్వాలి గైస్. లైక్ మేము ఇలా ఒక లాండ్రీ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఆన్లైన్లో, మీరు కూడా మాతో టైఅప్ అవుతారంటే వాళ్ళు కూడా మీతో టైఅప్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా బిజినెస్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది కాబట్టి సో గైస్, మీకు అయితే వాళ్ళు ఒక తక్కువ ప్రైస్కి ఇవ్వాలి, ఎందుకంటే మీరు కూడా మార్జిన్ యాడ్ చేసుకొని కస్టమర్కి ఇవ్వాలి కాబట్టి మేము మాక్సిమం కన్విన్స్ చేసి వాళ్ళకు ఒక తక్కువ బయట వాళ్ళకి ఇచ్చేదానికన్నా మీకు తక్కువకి వచ్చేటట్టు చూసుకోండి, మీకు కూడా మార్జిన్ వర్కౌట్ అయ్యేటట్టు చూసుకోండి గైస్. మంచి ఇదంతా సెట్ అయిపోయినాక మీరు డైలీ మార్కెటింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది గైస్. లైక్ అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, ఇదే విధంగా హౌస్ హోల్డ్ దగ్గర కూడా వెళ్ళి మంచి గేటెడ్ కమ్యూనిటీస్లో మంచి అపార్ట్మెంట్స్లో వెళ్ళి మాట్లాడుకొని కన్విన్స్ అయితే చేయాలి గైస్. కన్విన్స్ చేసి మీరు ఆ డీల్ అనేది క్రాక్ చేయాలి. మీ యొక్క ట్రస్ట్ అనేది వాళ్ళకి అయితే గెయిన్ చేయాలి గైస్. వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయడం జరుగుతుంది, మీకు అయితే ఆ డీల్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ అది అంతా అయిపోయినాక మీరు A to Z లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీరు ఫాలో అప్ లో ఉండాలి గైస్. లైక్ ఎన్ని క్లాత్స్ వచ్చినాయి, ఏమేమి క్వాంటిటీ క్లాత్స్ వచ్చినాయి, ఎలా ఉంది క్లాత్ అని క్రాస్ చెక్ చేసుకొని మీరు మీ యొక్క లోకల్ ఎవరైతే లాండ్రీ అతను ఉన్నారో అతనికి అయితే ఇవ్వాలి గైస్. వన్స్ అతను మొత్తం కంప్లీట్ చేసినాక మీరు డెలివరీ చేసుకుంటాక కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది అయితే తీసుకోవాలి గైస్. లైక్ క్లాత్ ఎలా ఉంది, ఏమైనా చేంజెస్ ఉందా లేదా, సర్వీస్ ఎలా ఉంది అది అని అనుకొని ఏమైనా చేంజెస్ ఉంటే మీకు లోకల్లో లాండ్రీ అతను ఉంటాడు కదా, అతనితోనైతే మీరు చేంజెస్ అనేది చేయాలి గైస్. దీంట్లో అయితే మార్జిన్ బిజినెస్ గైస్ మంచిగా ఎర్న్ చేయొచ్చు. సో గైస్, ఇప్పుడు మనం విత్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే గైస్, మనకి విత్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక 30 kg మిషన్ కి విత్ వర్కర్స్ అన్ని చూసుకుంటే గైస్ మనం 30 kg మిషన్ అయితే తీసుకోవాలి గైస్. పర్ డే అది ఒక 1000 క్లోత్స్ వరకు అయితే మనకి వాష్ చేసి చేయడం జరుగుతుంది. 1000 క్లోత్స్ అనేది పెద్ద బిజినెస్ గైస్. మీరు కనుక ఒక 30 kg మిషన్ డైలీ ఫుల్ యూటిలైజ్ చేస్తే మీకు చాలా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఈ యొక్క 30 kg మిషన్ నడపాలంటే మీకు ఒక 10 వర్కర్స్ అయితే కావాలి గైస్. ఓవరాల్ లైక్ అన్ని చేయడానికి, వాషింగ్, డ్రైయింగ్, ఐరనింగ్ అలా మొత్తం కంప్లీట్ చేయడానికి మీరు ఒక 10 వర్కర్స్ అయితే కావాలి గైస్ బేసిక్. సో గైస్, స్టార్టింగ్ లో అయితే కొంచెం కష్టం ఉంటుంది, అంటే మొత్తం ఫుల్ యూటిలైజ్ అయితే మనం చేయలేము. 1000 క్లోత్స్ అనేది అయితే మనకు టార్గెట్ అయితే రీచ్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. బట్ డే టు డే మీరు మీ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి డైలీ కస్టమర్లను కలుస్తూ ఉంటే మీకు ఈ యొక్క బిజినెస్ అనేది గ్రో అవ్వడానికి స్కోప్ ఉంటుంది గైస్. సో మనం బేసిక్ మెషిన్ చూసుకుంటే గైస్ మనకి వాషర్, డ్రైయర్ ఇంకా ఐరన్ చేయడానికి ఒక స్టోరేజ్ అయితే కావాలి గైస్. మనం బేసిక్ మెషిన్ చూసుకుంటే గైస్ మనకి వాషర్, డ్రైయర్ ఇంకా ఐరన్ చేయడానికి అది ఇంకా స్టోరేజ్ అయితే కావాలి గైస్, క్లాత్ స్టోర్ చేసుకోవడానికి. మీరు డైలీ కన్సిస్టెంట్ గా ఒక 10 to 15 పీపుల్ ని కలిసి, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్ లో డైలీ కనుక మీరు విజిట్ చేసి మీరు వాళ్ళతో కన్విన్స్ చేసి మీరు వాళ్ళ యొక్క ట్రస్ట్ మీరు గెయిన్ చేయగలిగితే మీకు ఈ యొక్క బిజినెస్ అనేది కొంచెం ఈజీ అవ్వడం జరుగుతుంది గైస్. మీకు డే టు డే ఫాలో అప్ ఉండాలి గైస్. లైక్ ఏ క్లాత్ వచ్చింది, ఏ క్లాత్ వెళ్తుంది అనేది మీకు ఒక క్లారిటీతో ఉండాలి. లైక్ మీరు చెకింగ్ కి కానీ ఎవరినైనా కూడా అపాయింట్ చేసుకోవచ్చు, లేదంటే మీరే ఓన్ గా ఉండి సీసీ కెమెరాస్ కానీ అది కానీ పెట్టుకొని మీరే చెక్ చేసుకోవచ్చు గైస్. మీకు ఈ బిజినెస్ అనేది గైస్ 30% to 40% మార్జిన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 1 lakh రూపీస్ బిజినెస్ చేస్తే మీకు ఒక 30,000 రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు 1,50,000 చేస్తే మీకు ఒక 45,000 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు 2 lakhs బిజినెస్ చేస్తే మీకు ఒక 60% అయితే రావడం జరుగుతుంది గైస్. ఇది మోస్ట్లీ మీకు మార్జిన్ బిజినెస్. మీరు ఎంతైతే బిజినెస్ చేస్తారో దాని తగ్గట్టు అయితే మీకు మార్జిన్ అనేవి రావడం జరుగుతుంది. మార్కెట్ లో చాలా మంది అయితే క్రోర్స్ లో కూడా ఎర్న్ చేస్తున్నారు. లైక్ నార్త్ సైడ్ చూసుకుంటే మీరు 4 CR 5 CR కూడా మేక్ చేస్తున్నారు గైస్. వాళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్ ఓపెన్ చేసుకొని లాండ్రీలో అయితే ఎర్న్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఇది గైస్ ఈ రోజు బిజినెస్ ఐడియా. మీరు కన్సిస్టెంట్ గా ఉంటే మీరు కూడా ఈ బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.